వచ్చినటువంటి మీకు అందరికి కూడా మా యొక్క కుటుంబ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా బావగారి గురించి చెప్పాలంటే నేను అప్పుడు పెళ్ళైనప్పుడు దాదాపు 10th క్లాస్. మా బావగారిది కూడా మా అమ్మ గోత్రమే. పి అంటే మరి మీకు ఎంతమందికి తెలుసో తెలియదో కానీ పి అంటే పోతురాజు ప్రసాద్ అని. మా అమ్మది కూడా సేమ్ అదే పోతురాజు ప్రసాద్ అని. మా అమ్మకు మా మామ అన్న అవుతాడు. మరి ఆ రీతిగా బంధుత్వాన్ని బట్టి మరి వివాహ కార్యక్రమం జరిగినది. అప్పుడు మాకు నేను 10th క్లాస్ చదువుతా ఉన్నా. అయినప్పటికీ ఎంతో మరి ఉన్నత విద్య దాదాపుగా మరి ఈ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చినాడా అన్నటువంటి పరిస్థితిలో నేను అప్పట్లోనే అనుకునేవాడిని. ఎంఎస్సి బాటనీ అండ్ ఎంఫిల్ ఆ కాలంలోనే అంటే 88లోనే ఎస్వి యూనివర్సిటీలో కనీసం అంటే సైన్సెస్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే మరి అలాంటి సందర్భంలో అంత పెద్ద యూనివర్సిటీలో మరి ఎంఎస్సి బాటనీ చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి మరి అదే రీతిగా ఎంఫిల్ కూడా అంటే రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. మరి ఇంత ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాలు కలిగినటువంటి వ్యక్తి మామూలుగా అంటే కొంతవరకు ఆర్టీసీ అంటే కొంచెం అప్పట్లోనే నష్టాలు అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎందుకో జాయిన్ కావడం జరిగింది. ఈవెన్ తర్వాత కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కూడా మరి అప్లై చేస్తే కూడా వచ్చేది మా బావకు. కానీ దేవుని చిత్తం. సో మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అండ్ మై వేస్ ఆర్ నాట్ యువర్ వేస్ అన్నట్లా దేవుడి యొక్క ప్రణాళికలు, దేవుడిచ్చేటువంటి అవకాశాలు ఏవైతున్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించినప్పుడే మనం కూడా మరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మనం పొందుకోగలం. ఇందాక చెప్పినారు చాలామంది రిటైర్మెంట్ అంటే ఇంకా అసలు చాలా బాధపడిపోయి రిటైర్ అవుతూ ఉంటారు కదా. కానీ లైఫ్ అనేటువంటిది ఇట్స్ ఏ బోత్ మిక్సింగ్ ఫీలింగ్స్. అంటే అక్కడ సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రెండు ఉంటాయి. మామూలుగా మీరు ఒక ఆర్గాన్ పియానో అనేటువంటిది మీకు తెలిసింటే ఓకే, కానీ హార్మోనియం చూసింటారు. హార్మోనియంలో కిందనేమో తెల్లవి కీ వర్డ్స్ ఉంటాయి, పైన బ్లాక్ ఉంటాయి. కింద కీస్ వైట్ ఉన్నటువంటివి మనం సంతోషానికి గుర్తుగా తీసుకుంటే, పైన బ్లాక్ ఉన్నటువంటివి మరి దుఃఖానికి. రెండు కలిస్తేనే ఏమవుతుంది, మ్యూజిక్ వస్తుంది. మరి ఆ రీతిగా లైఫ్ అనేటువంటిది అలాంటి రెండు మిక్సింగ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడే మరి లైఫ్ ఇస్ ఎ వండర్ఫుల్ లైఫ్. కాబట్టి మరి మా బావ అప్పటి నుంచి సేమ్ నాకు తెలిసి వేస్ట్ కూడా అదే మెయింటైన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే. మరి నేను పెళ్ళైనప్పుడు ఏ విధంగా ఉన్నారో ఇందాక కూడా చెప్పడం జరిగింది. మరి అదే రీతిగానే మరి ఆయన మెయింటైన్ చేయడం జరిగింది. చాలా 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 మరి ఉత్తముడు అని చెప్పగలను. మరి ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఎన్నోసార్లు చూసినాం. ఎంతగా భయంకరమైనటువంటి తుఫాన్ లాంటి సమస్యలు వస్తే కూడా చెక్కు చెదరని మనిషి. మరి అంత సౌమ్యుడు. అలాంటి వ్యక్తి మాకు కూడా బావగడం అనేటువంటిది రియలీ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్. మరి అంతేకాకుండా మరి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్ల గీతాంజలిలో ఒక మంచి పోయం ఉంది. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ ద వరల్డ్ హ్యాస్ నాట్ బ్రోకెన్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్. అంటే మన జీవితంలో కూడా మైండ్ అనేటువంటిది ఎప్పుడైతే చాలా క్లియర్గా ఉంటుందో మనం తలెత్తుకొని బ్రతకగలుగుతాం. మన జీవితంలో ఎప్పుడైతే నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుందో ఎక్కడ కూడా ఎలాంటి బ్రేక్స్ అనేటువంటివి లైఫ్లో జరగవు. ఆ రీతిగా మరి అంత జ్ఞానం దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మరి ఈ డిపో కూడా మరి నష్టాల్లో ఉందని నాకు తెలిసినంత వరకు. మరి మీ డిపోలో ఉన్నటువంటి వాళ్ళు నేను ఇందాకనే అడిగిన, ఎప్పుడైనా మీ ఎండి గారు మరి యొక్క ఎమ్మెనూరు డిపోని ఎప్పుడైనా విజిట్ చేసినారా అనేటువంటిది ఇప్పుడు సభాముఖంగా అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా కానీ ఎండి గారు సురేంద్రబాబు గారు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఏకే ఖాన్ గారు కానీ ఎవరైనా కూడా కానీ అంతటి ఘనత సంపాదించినటువంటి వ్యక్తి మా బావగారు ప్రసాద్ గారు. మరి నిజంగా అంటే ఈయన యొక్క కార్యక్రమం మామూలుగా అంటే చాలా ట్రై చేసినాం. నేను అడిగిన కర్నూలుకి ఒకటే ఫోన్లో మామూలుగా అంటే కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేయించగలము అని అంటే కూడా మా బావ లేదు నేను అక్కడ ఒక విజన్తో ఉన్న ఒక మంచి ప్లానింగ్ ఉంది, అక్కడ కరెక్ట్గా ఇప్పుడే నడుస్తుంది ప్రవీణ్, వద్దు 2 monthsలో రిటైర్మెంట్ ఉంది వద్దు అని చెప్పడం జరిగింది. మరి రీసెంట్గా కూడా మేబీ ఒకవేళ దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కమిటీలో ఆర్టీసీ ఉన్నటువంటి ఆ యొక్క
మెర్జింగ్ ఇంటూ గవర్నమెంట్. మరి దాంట్లో మెర్జ్ అయ్యే దాంట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా వాళ్ళు ఏమన్నారంటే డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే కమిటీ వేసే ముందర ఎంటర్ అవుతున్నారో వారికి 2 years లోపల వస్తే మాత్రం ఖచ్చితంగా వీరికి కూడా మేము అవకాశం ఇచ్చడం అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి దేవుని చిత్తం, దేవుడు ఒకవేళ ఇచ్చినా సంతోషమే, ఇయ్యకపోయినా సంతోషమే. మరి ఇద్దరు పిల్లలు కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు కూడా ఒకరేమో మంచి MDSలో నారాయణ మెడికల్ కాలేజ్ చదివినారు. మరి అదే రీతిగా MTech కర్నూలు పుల్లయ్య కాలేజ్ చదవడం జరిగింది. మరి ఆ రీతిగా ఒకరేమో సైన్సెస్, ఇంకోరేమో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్గా ఉంటున్నారు. మా అక్కనేమో కర్నూలు KVR కాలేజ్కి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉంటున్నారు. మరి ఈ రీతిగా దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. దేవుడికి రాబోయే జీవితంలో కూడా మరి ఎంతో ఉన్నతమైనటువంటి మంచి ఆయురారోగ్యాలు ఇస్తాడని, ఆ రీతిగా దేవుడు కూడా ఖచ్చితంగా ఆయనకు నిజంగా ఎక్కడ కూడా నేను చాలాసార్లు అడిగిన, కర్నూలు ATMగా పనిచేసినప్పుడు, మరి స్టేషన్ మాస్టర్గా పనిచేసినప్పుడు, ఇన్ని కాంట్రాక్ట్లు ఉంటాయి, ఇన్ని టెండర్స్ కూడా ఉంటాయి కదా అంటే కూడా ఏ రోజు కూడా మాకు చెప్పేవాడు కాదు. మరి అంత హానెస్ట్ పర్సన్, మరి ఆ రీతిగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ కదా. చాలా మంది ఎదుటి వాళ్ళ యొక్క మిస్టేక్స్ చెప్పాలంటే చాలా ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై హిజ్ ఓన్ మిస్టేక్స్. మన సొంత యొక్క ఆ యొక్క మిస్టేక్స్ కనుక్కోవాలంటే చాలా కష్టం. కానీ మా బావ మాత్రం ఎప్పుడు, ఒకవేళ నాకు తెలిసి ఏ యొక్క ఎంప్లాయీ మీద కూడా ఫలానా ఇట్లాంటి ఛార్జెస్ ఫ్రేమ్ చేసినటువంటి రీతిగా నాకు కనపడలే. మరి అంతగా మరి కుటుంబంలో కూడా అంతే అదే రీతిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులలో ఇంకా మరి ఆయన దాదాపుగా ఏంటంటే, నాకు తెలిసి ఒక డిపో మేనేజర్ అంటే కర్నూలులో ఉన్నప్పుడు కూడా ఫోన్ల మీద కూడా మేనేజ్ చేయొచ్చు. నేను కూడా ఒక కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్నా. మరి అలాంటివి కాకుండా మా బాబు డైరెక్ట్గా పొద్దున నుంచి డిఎంగా ఉన్నప్పటి నుంచి కూడా పొద్దున పోతే మళ్ళీ రాత్రి పిల్లలకు కూడా ఎప్పుడెప్పుడు నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఫ్యామిలీ. చాలా వాళ్ళు కోల్పోయినటువంటి సందర్భాలు. ఎందుకంటే మా బాబు అంత కమిటెడ్గా ఎప్పుడు కూడా సర్వీస్ ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తే. మరి అలాంటి వ్యక్తి మరి ఆర్టీసీలో ఉండడం నిజంగా ఆర్టీసీకే గర్వకారణం అని నేను చెప్పగలను. ఇంత హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్. మరి ఆ రీతిగా ఫ్యామిలీతో నెక్స్ట్ ఇంకా గడుపుతారని ఆ పిల్లలు, మరి మా అక్క కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. మరి ఆ రీతిగా దేవుడు ఒకవేళ ఇస్తే ఇంకా సర్వీసెస్ పొడిగించబడతాయి. మరి ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, మామూలుగా టీచింగ్ లైన్లో మేము చాలామంది ఉపాధ్యాయులని, మరి మంచి తెలుగు ఉపాధ్యాయులను చూడగలుగుతాం. ఇక్కడ ఆర్టీసీలో రియల్లీ ఐ షాక్ లైక్ ఎనీథింగ్. చాలామంది మంచి కవిత్వాలు, మరి మీరు టెక్నికల్లో ఉండి కూడా మరి నాన్ టీచింగ్లో ఉన్నా కూడా ఇంత మంచి వాక్చాతుర్యం కలిగి ఉన్నారు. ఆర్టీసీలో కూడా ఇంత బాగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే చాలా సంతోషం. అందుని బట్టి మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ, మరి ఏర్పాటు చేసినటువంటి కన్వీనర్స్, మిగిలిన అన్ని యూనివర్సిటీ కూడా మా కుటుంబ పక్షాన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.